హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. దానికి ఏం కావాలంటే ముందు చికెన్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. ఒక పక్కన ఉడుకుతుంది. ఈలోపు ఉల్లిపాయ ఎంచుదామని బాండీలో నూనె సరిపడా నూనె తీసుకున్నాను. లవంగాయలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు వేసుకోండి. చక్కగా ఎర్రగా వేయించాలి. ఈ కూర ఎందుకు వండుతున్నానంటే ఇప్పుడు అమెరికాలోనండి మా బావగారు అబ్బాయి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, నేను యూట్యూబర్ అని తెలుసు కదా వాళ్ళకి, మీ పిన్నిని అడిగి చెప్పరా, ఈజీ మెథడ్లో అన్ని మసాలాలు అవి వేయకుండా ఈజీగా ఎలా చేయాలో చెప్పమను, మనం వండుకుందాం అన్నారంట. సర్లేని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు లేగాలి వేయించుకోండి. చక్కగా కత్తి ఉప్పు పసుపు వేసి ఎర్రగా వేయించుకోండి. ఈలోపు ఆ ముక్కలు కూడా ఉడికిపోతాయి ఏగేలోపు. అయితే ఆ పిల్లలు 6 ఉంటారంటండి. 6కి ఎంత కావాలి అని అడిగితే కేజీన్నర అయితే సరిపోతుందయ్యా, 2 పూట్లకి వస్తుంది, వండుకోండి అని చెప్పాను. ఇప్పుడు కేజీన్నర అనమాట ఇది. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే గుజ్జు కావాలి కదా మనకి అన్నం కలవాలంటే. 4 పచ్చిమిరకాయలు కూడా వేయండి, వేసి వేయించుకోండి. మీ 6కి చక్కగా సరిపోతుందయ్యా, ఇలా వండుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇది ఇప్పటికీ కూర కాదండి, మా అమ్మమ్మల నాటి కూర అనమాట. ఇలాగే వండేవారు వాళ్ళు. ఇంకా నేను వేరే మసాలాలు వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగే వాళ్ళు రొట్టె నూరుకునేవారు, వేసేసేవారు అన్నమాట. ఇంకా అంతే మసాలా. దీంతోనే టేస్ట్ వచ్చేస్తుంది. అసలు వెనకండి వాళ్ళు వండుతుంటే ఎంత టేస్ట్ వచ్చేదో చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయేది మనం వండుకున్నామంటే. ఇప్పుడు పక్కింటికే వాసనలు రావట్లేదు. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించండి చక్కగా. పచ్చి వాసన అస్సలు ఉండకూడదు, చక్కగా వేయించుకోండి అనమాట. నేను మొత్తం హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను, సిమ్లో ఏం పెట్టలేదు. త్వరగా అయిపోవాలి కదా పిల్లలకు కూడా ఈజీగా అయిపోటాకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఏం అడుగంటట్లేదండి. దగ్గరుండి తిప్పుకుంటే అడుగంటదనమాట, చక్కగా వేగిపోతూ ఉంటుంది. వేగిపోయిందండి ఉల్లిపాయ, నూనె బయటకు వచ్చింది కదా. ఇక నూనె బయటకు వస్తే వేగిపోయినట్టు లెక్కే. ఇంకా అదే గుర్తు మీకు. ఇంక ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక ఉడికించుకున్న ముక్కలు ఉండే కదా, ఉడికిపోయిన చక్క అవి కూడా ఇందులో వేసేసి వేయించేసేయండి. ఉల్లిపాయల్లో సరిపడా ఉప్పు వేసాను, చికెన్లో సరిపడా ఉప్పు వేసాను. కరెక్ట్గా సరిపోతుంది అది. కావాలంటే కొంచెం చూసి వేసుకోండి. అలా తిప్పుతూ వేయించండి దగ్గరుండి. కారం అయితే కేజీకి మన టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1 స్పూను. అట్లాగే కేజీన్నర కదా, అందుకని 3 టీ స్పూన్లు వేసా. అర కేజీకి టీ స్పూన్ వేసుకోండి అయ్యా. అలాగే కేజీన్నర కాబట్టి 3 స్పూన్లు వేసా, 3 టీ స్పూన్లు వేసాను. చక్కగా సరిపోతుంది అనమాట. పచ్చిమిర్చి వేసాం కదా 4, ఆ కారం ఈ కారం చక్కగా సరిపోతుంది. ఇంకా అట్లా వేయించుతూ ఉండండి. ఒక 7-8 నిమిషాలు పడుతుంది. వేగాక గరం మసాలా ఎవరెస్ట్ వాళ్ళది బాగుంటుంది. వాళ్ళు కొంచెం వద్దే వేసుకోవద్దు, 1 టీ స్పూన్ వేసుకోండి. ఎంత కూరకైనా ఎక్కువ వేయద్దు. అర టీ స్పూను లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ డామినేట్ చేసేస్తుంది చికెన్ని. మనకు అన్నీ చక్కగా తెలియాలి టేస్ట్లు. ఇవన్నీ వేసేస్తే మనకు అసలు చికెన్ టేస్టే తెలియదు. మసాలాలు బాగుండదు, త్వరగా డైజెషన్ కూడా అవ్వదు మసాలా. కాబట్టి చాలా తక్కువ వేసుకుని వండుకోండి. అల్లం వెల్లుల్లిపాయ అయితే ఆరోగ్యానికి మంచిదే, కానీ మసాలాలు ఎక్కువ తినకూడదు. 1 హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. వేసి తిప్పండి కొంచెంసేపు. ఇవన్నీ కూడా లైట్గా వద్దే పిండకూడదు. అలా అని నిమ్మకాయ ఎక్కువ పిండేసాను అనుకోండి, పుల్లగా వస్తుంది కూర, బాగోదు. మసాలాలు ఎక్కువ వేస్తే మసాలా వాసన. ఇంతేనండి, ఈజీగా అయిపోయింది కూర. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అసలు కూర అయితే ఉందండి, ఇక మాటలు లేవు, అంత టేస్ట్గా ఉంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.